హలో! హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా చేసివ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు. మా పాప చూసారా ఎంత ఇష్టంగా తాగుతుందో. డ్రై ఫ్రూట్స్‌ని పాలల్లో నానబెట్టుకోవాలండి. అందుకోసం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరము, అలాగే అంజీర్ ఒకటి, వాల్‌నట్ ఒకటి తీసుకున్నానండి. వీటన్నిటిని పాలల్లో వేసుకొని ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోండి. టైం ఉంటే ఒక అరగంట సేపైనా నానబెట్టుకోండి. ఇలా బాగా నానిన తర్వాత మిక్సీలో వేసుకోండి. అలాగే అరటిపళ్ళు తీసుకోండి. నేనిక్కడ జ్యూస్ కోసం చక్కెరకేళి అరటిపళ్ళు తీసుకున్నానండి. ఇవైతే స్వీట్‌గా జ్యూస్‌కి బావుంటాయి గదా! నార్మల్ కన్నా. బనానాస్ 3-4 తీసుకోండి. తీసుకొని పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో ఇంకా మీరు పంచదార గానీ, బెల్లం గానీ, తేనె గానీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మరీ స్వీట్ తక్కువుంటే హనీ వేసుకోండి. లేదంటే అవసరం లేదు. నేనైతే అసలేం వేయలేదు. ఎందుకంటే నేను తీసుకున్న బనానానే చాలా స్వీట్‌గా ఉన్నాయి. అలా ఖర్జూరం గూడా ఏసాం గాబట్టి కరెక్ట్‌గా సరిపోయిందండి. అందుకే ఇంకేం వేయలేదు. మరీ పలచగా లేదు, మరీ చిక్కగా లేదు గాబట్టి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్లాసుల్లో సర్వ్ చేసుకోండి. పైన కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు గూడా వేసుకోండి. మీరు గూడా ఇలా ఒకసారి చేసుకొని తాగి ఎలా ఉందో అనేది నాకు కమెంట్ చేయండి. బాయ్.